ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దావోస్ టూర్ వెళ్ళి ఉత్తు చేతులతో తిరిగొచ్చారు. కనీసం ఒక్కటంటే ఒక్క పరిశ్రమలతో కూడా ఎంఓయు కుదుర్చుకోలేకపోయారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 20 కోట్లు ఖర్చు పెట్టి దావోస్ టూర్ వెళ్ళారు. కనీసం దారి ఖర్చులకు కూడా ఒక్క కంపెనీతో కూడా ఎంఓయు కుదుర్చుకోలే. ఈ మాత్రం దానికి దావోస్ టూర్ వెళ్ళడం అవసరమా అంటూ ఎంత దారుణాతి దారుణంగా ట్రోల్స్ చేయాలో, ఎన్ని మాటలనాలో అన్ని మాటలనేసారు. విస్తృత స్థాయిలో అవమానించే దిశగా వైఎస్ఆర్సీపీ పార్టీ బురద జల్ల రాజకీయాలు చేసింది. పక్క రాష్ట్రం తెలంగాణ వాళ్ళు కూడా 1,78,950 కోట్ల రూపాయలు సంబంధించి పెట్టుబడులు ఆకర్షించుకునేలా చేశారు. దానివల్ల సుమారు 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి ఇంత చక్కగా పరిపాలించుకునేలా అభివృద్ధి చేసుకోవడానికి కోసం పెట్టుబడులను ఆకర్షించుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రానికి ఏంటి దుస్థితి అని చెప్పి పెద్దగా విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. నేను సింపుల్గా ఒక్క 5 పాయింట్లు చెప్తా. దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుద్దా, అసలు పరిశ్రమలు వస్తాయా, ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో హామీ ఇచ్చారు కదా, ఆ హామీని నిలబెట్టుకుంటారో లేదో ప్రతిదీ పింటుపిని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి 7 నెలల పరిపాలనలో ఏం జరిగింది? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించి పరిపాలన మీద దృష్టి పెట్టారు. అదంతా పక్కన పెడదాం. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల 15 రోజుల్లోనే అమెరికా టూర్ వెళ్ళారు. అక్కడ సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా, ఆంధ్ర రాష్ట్రంలో సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా అమెరికాలో గూగుల్ సంస్థ సీఈఓలతో ఆల్రెడీ అప్పటికే టైఅప్ పెట్టుకొని మాట్లాడడం జరిగింది. అమరావతి పరిసర ప్రాంతాల్లో ఈ గూగుల్ హబ్లు ఏర్పాటు చేయడం కోసం రంగం సిద్ధం చేశారు. ఆల్రెడీ పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీనివలన సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి అనేక మంది ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకు వెళ్లకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. సో ఇప్పుడు చెప్పండి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారో అందులో సగం మందికి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయా లేదా? ఫస్ట్ పాయింట్. రెండవది, ఆర్స్లాట్ మెటల్, ఎక్కడ జపాన్ కంపెనీ సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో స్వయంగా స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తాం ఉత్తరాంధ్రలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో ఆల్రెడీ డీలింగ్ పెట్టుకున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఇక్కడ స్టీల్ కంపెనీ ఇంకోటి ఏర్పాటు కాబోతా ఉంది. ఇది 70,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు, అలాగే 85,000 కోట్ల రూపాయలతో రెండో ప్రాజెక్ట్ కింద 2 దశల్లో కట్టబోతా ఉన్నారు. ఇది కనుక కంప్లీట్ అయితే సుమారు 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సో 7 నెలల్లో ఈ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి మాట నెరవేరబోతుందా లేదా? మనం ఆయిల్ కొట్టించుకుంటాం కదా, భారత్ పెట్రోలియం సంస్థ. ఆ భారత్ పెట్రోలియం సంస్థ వారు అమలాపురం ఆ పరిసర ప్రాంతాల్లో రిఫైనరీ ఆయిల్ ప్రాజెక్ట్ని స్థాపించబోతా ఉన్నారు. ఇది 70,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఇది కనుక ప్రారంభమైతే ఇక్కడ సుమారు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మేము రంగం సిద్ధం చేసుకున్నాం, మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి సగర్వంగా చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి అంగీకారం తెలిపారు. సో ఇది కూడా ఎంఓయూ కుదుర్చుకున్నారా లేదా? ఆంధ్ర రాష్ట్రంలో 20 లక్షలకు సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేయడానికి కోసం రంగం సిద్ధం చేశారు లేదా? ఏదైతే ముఖేష్ అంబానీ గారు ఇక్కడ బయోగ్యాస్ కంపెనీలను ఏర్పాటు చేయడం కోసం అనేక రకాలుగా సుమారు 500 సంబంధించిన బయోగ్యాస్లు ఏర్పాటు చేస్తే ఆయన కూడా 2 లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి రీసెంట్గా ఒక నోటిఫికేషన్ కూడా మనం చూసాం. ఇప్పుడు చెప్పండి, ఆంధ్ర రాష్ట్రంలో దావోస్ వెళ్ళినంత మాత్రమే పరిశ్రమలు వచ్చినాయా, వెళ్లకుండానే పరిశ్రమలు వచ్చినాయా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిందని తెలుసుకొని అనేక మంది పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చారు. అసలు దావోస్ టూర్లో జరిగినటువంటి విషయం మీకు క్లారిటీగా ఒకటి చెప్తా. దావోస్ టూర్లో అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, అసలు దావోస్ టూర్ అంటే ఏంటి? దావోస్ ఎకనామిక్ సమ్మిట్ అంటారు దీన్ని. ఇక్కడ అనేక మంది పారిశ్రామికవేత్తలు అందరూ ఒక చోట ఉండి సంబంధిత ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో సీఎంలు, వాళ్ళకి సంబంధించిన ఐటీ శాఖ మంత్రులు అందరూ కలిసి అక్కడికి వెళ్ళి ఆ పెట్టుబడిదారులతో మాట్లాడుకొని, ఇక్కడ మేము మా రాష్ట్రంలో మీరు కనుక పెట్టుబడులు పెడితే మేము ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి ఒప్పందాలు జరుగుతాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చేసినటువంటి పని ఏంటి? 4 రోజుల దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, నారా లోకేష్ గారు ఏం చేశారు? నారా లోకేష్ గారు చేసింది, చంద్రబాబు నాయుడు గారు చేసింది ఒక్కటే. ఆంధ్ర రాష్ట్రం వైపు ఈ పారిశ్రామికవేత్తల్ని చూపించేలా అడుగులు ముందుకేశారు. అదేంటి, ఏం చూపించాలి? ఆంధ్ర రాష్ట్రం అంతా బాగానే ఉందని చెప్పి అనుకోవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు చూసి ఒక్కరంటే ఒక్కరు కూడా పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూడట్ల. ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడం కోసం ఒక్కరంటే ఒక్కరు కూడా పెట్టుబడులు పెట్టడం ముందుకు రావట్ల. సో భరోసా కల్పించే విధంగా అక్కడ మాట్లాడడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఆంధ్ర రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టడానికి మీరు అంగీకరిస్తే మేము ఏ రకంగా మీకు సపోర్ట్ ఉంటాం, ఇక్కడ దొరికేటువంటి సహజ వనరులేంటి, ఇక్కడ కనుక మీరు పరిశ్రమ పెడితే మేము ఏ రకంగా మేము సపోర్ట్ చేస్తాం, మేము మీకు కల్పించే విధానం ఏంటి, మీరు మాకు కల్పించే విధానం చెప్పి ఇలా ముందు ఆకర్షించే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ ప్లాన్ వేశారు. నిన్నటి వరకు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నిన్నటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది కదా, ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి విస్తృత స్థాయిలో ధర్నాలు చేశారు. అక్కడికి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా పరిపాలన వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు దీన్ని అమ్మేస్తున్నారని చెప్పి విస్తృత స్థాయిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు బురద జల్లి రాజకీయాలు చేశారు. కట్ చేస్తే ఏమైంది? 11,000 కోట్ల రూపాయలు పైగా అక్కడ దానికి సంబంధించినటువంటి అమౌంట్ రిలీజ్ చేయడం, మళ్ళీ స్టీల్ ప్లాంట్ని పునరుద్ధరించడం, మళ్ళీ ప్రారంభించడం, మొత్తం ఆ ఉద్యోగస్తులందరూ హ్యాపీగా ఫీల్ అవ్వడం, వెంటనే వైఎస్ఆర్సీపీలు సైలెంట్ అయ్యారు. అంటే అక్కడ ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ అయ్యారని ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేసారని అర్థం. ఈ రోజున ప్రజలందరూ సుఖ సంతోషాలతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ చక్కగా మళ్ళీ ఉద్యోగాలు చేసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పుడు అందరూ ఎగిరారు కదా, పరిశ్రమలు లేవు, ఏమీ లేవు, అది లేదు ఇది లేదని చెప్పి ఎగిరారు కదా. చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో పరిశ్రమలు తెస్తారు. అప్పుడు వీళ్ళన్నీ నోర్లు ఏమవుతాయి? మళ్ళీ మూత పడతాయి. కాబట్టి కాస్త ఆలోచించాలి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం వైపు ఆకర్షించే విధంగా అక్కడ మ్యానిపులేట్ చేసి వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు కనీసం 15 మంది సీఈఓలు రాబోతా ఉన్నారు కొద్ది రోజుల్లోనే. 15 మంది సీఈఓలకు సంబంధిత ఏదైతే పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఉంటారో 15 మంది సీఈఓలు రాబోతా ఉన్నారు. అందులో ముఖ్యంగా మీకు 3 చెప్తా. ఒకటే, మనం ఇంధనాలు ఉంటాయి కదా, మనకు సంబంధించిన వెహికల్కి సంబంధించి ఆ యొక్క ఇంజిన్లు తయారు చేసే ఒకటి ఉంటుంది కదా, ఆ సంబంధించినటువంటి ఆ ఇంజిన్ తయారు చేసే కంపెనీలని డైరెక్ట్గా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే జరిగేలా ఆ కంపెనీ సీఈఓ రాబోతా ఉన్నాడు. ఇక్కడ జరిగితే ఇక్కడ అనేక మంది ఐటీకి సంబంధించి చేసిన వాళ్ళకి, ఎలక్ట్రికల్ అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి రావా? ఇంకొకటి, అపోలో టైర్స్. అపోలో టైర్లు తయారవుతాయి కదా, టైర్ల కంపెనీ. ఆ టైర్ల కంపెనీ మ్యానుఫ్యాక్చర్ అంతా ఇక్కడే ఉండేటట్టు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద కంపెనీ ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు. సో ఈ 2 కంపెనీలు కాస్త ఇంకా ముందు సీఈఓలు ఇంకా రాబోతా ఉన్నారు. మనకు అందినటువంటి సమాచారం ప్రకారం సీఈఓలు అయితే ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు పెట్టుబడులు ఎంతే పెడతామని చెప్పి మాట్లాడారు. కానీ ఇక్కడ అన్ని చూపించి ఎంత పెడతారో రాబోయే రోజులు ఎదురు చూడాలి. అప్పుడు తెలుస్తుంది. వీళ్ళందరూ మురిగిన కుక్కలన్నీ ఉంటాయి కదా, ఇష్టానుసారం మేము మురిగేసాం, కూటమి ప్రభుత్వం మీద ఇష్టానుసారం మేము మాట్లాడేసాం అని చెప్పిన ప్రతి ఒక్కడికి చిటికేసి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు పెడతారు, ఏర్పాటు చేస్తారు, అనేక మందికి ఉద్యోగాలు ఇస్తారు. రాబోయే రోజుల్లో జరిగే అభివృద్ధి చూసి మీరు వాచలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటారేమో. ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు మేము ఆంధ్ర రాష్ట్రం యువత యువకులు మేము కల్పిస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అంటే మామూలు ఆషామాషా విషయం కాదు. ఒక్కసారి మనం లెక్కేసుకుంటే సుమారు రోజుకి 1200, 1500 ఉద్యోగాలు ఇస్తే ఈ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్ కంప్లీట్ అవుద్ది. అంటే ఎన్ని కంపెనీలు రావాలి, ఎంతమందితో టైఅప్లు పెట్టుకోవాలి, ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, అది ప్రైవేటా గవర్నమెంట్ అన్నీ కలుపుకుంటే సుమారు 20 లక్షల ఉద్యోగాలు రావాలంటే మామూలు విషయమా? ఎందుకు ఖాళీ కూర్చుంటారు? ఇప్పటికైనా బురద జల్లే రాజకీయాలు చేయడం మానేసి కూటమి ప్రభుత్వం చేసే పనులకి ఒక్కసారి సపోర్ట్ చేయండి. చూద్దాం. 7 నెలల పరిపాలనలోనే ఏదో 5 సంవత్సరాలు గడిపోయినట్టు ఏదో విపరీతంగా మాటలు మాట్లాడేస్తారు. ఎందుకు? జరిగింది కేవలం 7 నెలల పరిపాలన. కనీసం సంవత్సరం కూడా అవ్వల. ఎందుకండి బురద జల్లే రాజకీయాలు చేయడం? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎలాగో ఉండదు. అది చూసి మీరు కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. సో వాస్తవాలు తెలుసుకోండి. వాస్తవాలు తెలుసుకుని వాస్తవం వైపు మాట్లాడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.